ఆర్టీసీ డ్రైవర్పై ఓ మహిళ దాడి చేసిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో చోటు చేసుకుంది. పరిగి బస్టాండ్లో ఆగి ఉన్న బస్సు ఎక్కడికి వెళ్తుందని ఓ మహిళా ప్రయాణికురాలు డ్రైవర్ని అడిగింది. అయితే డ్యూటీ అయిపోయిందని, బస్సు ఎక్కడికి వెళ్లదని డ్రైవర్ నిర్లక్ష్యంగా మాట్లాడడంతో వివాదం చెలరేగింది. తనను అందరి ముందు అవమానించినట్లు మాట్లాడారని భావించిన సదరు మహిళ అదే బస్సులో తన భర్తతో కలిసి డిపో వరకు వెళ్లి అక్కడ డ్రైవర్తో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తులైనటువంటి మహిళ డ్రైవర్ చెంప చెడుమనిపించింది. దీంతో డిపో వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. విధుల్లో ఉన్న తనపై దాడి చేశారని డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే కూడా బండి ఇన్కమింగ్ అయ్యి పక్కకి పెడితే ఇదే లొల్లి, వచ్చి బండ్లు ఎక్కడము తిక్కము చేసుకోము, అదే లొల్లి ఎప్పటికీ. ఏ బస్ స్టాండ్లో పోయినా అదే లొల్లి. ఇన్కమింగ్ అయిన బండ్ల ఏమంటారు శ్రీకాంత్? ఆర్టీసీ డ్రైవర్పై ఓ మహిళ దాడి చేసిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో చోటు చేసుకుంది. పరిగి బస్టాండ్లో ఆగి ఉన్న బస్సు ఎక్కడికి వెళ్తుందని ఓ మహిళా ప్రయాణికురాలు డ్రైవర్ని అడిగింది. అయితే డ్యూటీ అయిపోయిందని, బస్సు ఎక్కడికి వెళ్లదని డ్రైవర్ నిర్లక్ష్యంగా మాట్లాడడంతో వివాదం చెలరేగినట్టు తెలుస్తోంది. తనను అందరి ముందు అవమానించినట్లు మాట్లాడారని భావించిన సదరు మహిళ అదే బస్సులో తన భర్తతో కలిసి డిపో వరకు వెళ్లి అక్కడ డ్రైవర్తో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో కోపంతో ఆ మహిళ డ్రైవర్ చెంప చెళ్లుమనిపించింది. దీంతో డిపో వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విధుల్లో ఉన్న తనపై దాడి చేశారంటూ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న యాదగిరి పోయి హైదరాబాద్ పోయి యాదగిరి పోయి పండుకొని పొద్దున్న మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ పరిగి వచ్చి ఇన్కమింగ్ అయ్యి ప్యాసింజర్ దిగుతుంటే ఒక కింద ఉన్న వ్యక్తి వచ్చి బస్సు ఎక్కడ పోతుందని అడిగితే ఎక్కడ పోతావు డ్యూటీ అయిపోయిందని చెప్పంగా కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి డిపోలో నాకు అందరు తెలుసు, నీ డ్యూటీ ఎట్లా చేస్తావో చూస్తా, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అది అంటా అని లోపలికి డిపోలోకి వచ్చి ఇక్కడ పెదుపైన గుద్దిండు. అతని భార్యనంటే ఆమె కూడా చెంపల పైన కొట్టింది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు, అందరూ డిపోలు అందరు ఉండగానే కొట్టింది. నన్ను ఇక్కడ గుద్దినందుకు నేను పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళ పైన తగిన చర్య తీసుకోవాలని కోరుతున్నాను.